హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము వీడియోలో ఫేక్ కంపెనీస్ని ఎలా కనిపెట్టాలి అనేసి చూసేద్దాం. అంతకంటే ముందుగా మీరు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, లేకపోతే ఐటీ గురించి అవేర్నెస్ రావాలి అన్నా కూడా, డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీరు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు, అండ్ ఐటీ గురించి కోర్సెస్ ఎవ్రీథింగ్ కూడా మీరు నేర్చుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది, అది కూడా ఫ్రీగా. సో వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్దాం. అదేంటి అంటే ఫేక్ కంపెనీస్ని ఎలా కనిపెట్టాలి కదా. చాలామంది దీని గురించి అవేర్నెస్ లేక చాలా మనీని లాస్ అవుతున్నారన్నమాట. సో అలా ఎలా కనిపెట్టాలి, అసలు ఏంటి, ఏం నడుస్తుంది మార్కెట్లో, ఎవ్రీథింగ్ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. జస్ట్ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్గా మీకు ఎవరైనా కాల్ చేసి లైక్ నేను మా కంపెనీలో నేను సర్టెన్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను, మా కంపెనీలో ఈ పొజిషన్ రోల్ ఉంది, మీరు ఇన్ కేస్ ఇంత అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తే, ఇంత అమౌంట్ ఇస్తే నేను 10 lakhs జాబ్ని మీకు ఇస్తాను, ఇలా హై ప్యాకేజ్ జాబ్స్ని మనకి ఇలా ఆశ పెట్టి అలా చేసి లైక్ డబ్బులు తీసుకొని మనకి మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వకుండా ఎవ్రీథింగ్ కూడా చేస్తుంటారనమాట. సో ఎవరైనా కాల్స్ చేసి మీకు డబ్బులు అడిగి జాబ్ ఇస్తాం అంటే అక్కడ ఎంత శాలరీ ఉన్నా కూడా మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఎవ్వరూ అంత ఖాళీగా లేరు. డబ్బులు ఇచ్చి వితౌట్ ఎనీథింగ్ డబ్బులు తీసుకుని అయితే ఏ జాబ్ అయితే జాబ్ ఇవ్వదు కదా, ఏ కంపెనీ అయితే జాబ్ ఇవ్వదు కదా. ఎందుకు ఇస్తారు? మనకు స్కిల్ని చూసి ఇస్తారు, డబ్బులు చూసి ఎందుకు ఇస్తారు కదా. సో అది మైండ్లో పెట్టుకోండి. డబ్బులు ఇస్తే జాబ్ వస్తుంది కదా అనేసి ఆలోచించకండి. మీరే మనీ అయితే లాస్ అవుతారు, ఇది గ్యారంటీ. అండ్ తర్వాత వచ్చేసరికి ఫోన్ కాల్స్లో లైక్ నేను సర్టైన్ కంపెనీ నుంచి హెచ్ఆర్ని కాల్ చేస్తున్నారు, రిక్రూటర్ని. సో వాట్సాప్లో మీకు ఒక లింక్ పంపాను, మీరు సెలెక్ట్ అయ్యారు, ఆ లింక్ని క్లిక్ చేసి అది యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది మన కంపెనీ యాప్, అది ఉండాలి, ఇలా అలా అని ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. సో అలా ఇది ఒక కొత్త స్కామ్ అనమాట. అంటే వాట్సాప్లో ఇలా ఇంటర్వ్యూ అనేసి చేసి మీరు సెలెక్ట్ అయ్యారనేసి చేసి మనం హ్యాపీనెస్లో ఉంటాం సెలెక్ట్ అయ్యాం కదా అని. ఏదో మేబీ ఇది వర్క్ ప్రాసెస్ ఏమో, ఈ కంపెనీ రూల్స్ ఏమో, ఇలా యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం, లేకపోతే ఏదో ఫిలప్ చేయడం, లేకపోతే వాట్సాప్లో లింక్స్ పంపించి మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమంటారు ఫిలప్ చేయండి అనేసి అంటుంటారు. కాకపోతే ఏ కంపెనీ కూడా అట్లా వాట్సాప్లో మనకి లింక్స్ పంపించి క్లిక్ చేయండి, ఫిలప్ చేయండి ఫామ్స్, లేకపోతే యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి, ఏది కూడా చెప్పదు. అది ఇల్లీగల్ అండి. అండ్ తర్వాత ఫర్ సపోజ్ మనకి కాల్లోనే ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆఫ్లైన్లోనే, ఆన్లైన్లోనే జరుగుతుంది ఇంటర్వ్యూ కాల్లో. అయితే అప్పుడు వాళ్ళు మీకు ఏదైనా మనకి డౌట్ వస్తుంది కదా, ఎవరైనా కొంచెం డౌట్ఫుల్గా ఉంటారు, లైక్ ఏదైనా స్కామ్ చేస్తున్నారా అనేసి మనకు డౌట్ వస్తుంది. అప్పుడు సరే మీ కంపెనీ ఈమెయిల్ ఒకసారి ఇవ్వండి అనేసి అడగండి. సో ఆ ఈమెయిల్కి తర్వాత ఏ కంపెనీ అయినా కూడా, ఏ కంపెనీ హెచ్ఆర్ రిక్రూటర్స్ ఏదైనా కూడా ఒకరికి ఈమెయిల్ ఇవ్వాలంటే వాళ్ళ కంపెనీ నేమ్ కూడా దాంట్లో ఉంటుందన్నమాట. సపోజ్ హెచ్ఆర్ పేరే లైక్ ఏదో ఒక పేరు అనుకుందాం, రూపా అని ఉంది, రూపా ఇన్ఫోసిస్ email.com gmail.com ఇలా ఉంటాయన్నమాట. నార్మల్గా రూపా 2560 @gmail.com ఇలా ఉండవు. ఏ కంపెనీకైనా లైక్ ఆఫిషియల్గా వాళ్ళ కంపెనీ నేమ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే రిక్రూటర్స్ వాళ్ళకి లైక్ ఇది ఒక అఫీషియల్ బిజినెస్ టైప్ కదా రిక్రూట్ చేసుకోవడం అనేది. సో అఫీషియల్గానే వాళ్ళ కంపెనీ నేమ్ కూడా ఇంక్లూడ్ చేసే ఉంటారు. ఒక్కసారి మీకు డౌట్ వస్తే ఈ ట్రిక్ కూడా యూజ్ చేయండి. తర్వాత వచ్చేసరికి లైక్ చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. కన్సల్టెన్సీస్కి వచ్చేద్దాం. వాళ్ళకి హెచ్ఆర్స్, రిక్రూటర్స్ వీళ్ళందరితో వాళ్ళకి కాంటాక్ట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు డబ్బులు తీసుకొని లైక్ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి మీరు ఒక 2 lakhs ఇవ్వండి, నేను సర్టైన్ కంపెనీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో మీకు జాబ్ అనేది ఇప్పిస్తాను, ఒక ఇంత డబ్బు ఇవ్వండి అనేసి తీసుకెళ్తారు మిమ్మల్ని. సరే మీకు
అంతా ఇస్తారు, లైక్ ఐడి కార్డ్ ఎవ్రీథింగ్ ఇస్తారు. వెళ్తారు, ఆఫీస్ కూడా వెళ్తారు, ఒక 2 మంత్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. కాకపోతే 2 మంత్స్ తర్వాత కంపెనీలో ఐడెంటిఫై చేస్తారు. హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. చేసి 2 మంత్స్ తర్వాత వెంటనే మిమ్మల్ని తీసేస్తారు. అప్పుడు మీ డబ్బులు పోయింది, మీ రెప్యుటేషన్ పోయింది, ఎవ్రీథింగ్ పోయింది. వెళ్ళాలి, జాబ్ కావాలి అనుకుంటే జెన్యూన్గా ఇంటర్వ్యూస్ క్లియర్ చేసి మీరు స్కిల్స్ పెంచుకుని వెళ్ళండి. ఎవ్వరు మిమ్మల్ని ఆపే వాళ్ళే ఉండరు. ఇలా బ్యాక్ డోర్ ఇలా మనం వెళ్తే కనుక ఇట్స్ టోటల్లీ మనకే లాస్ అవుతాం, మనం డబ్బులు లాస్ అవుతాం. మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా. సో ఇట్స్ నాట్ రికమెండబుల్. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇన్స్టిట్యూషన్సే ముందు మీరు ఇలా ఫీజు కట్టండి, జాబ్ పక్కా, ఇంటర్న్షిప్ పక్కా అనేసి హై అమౌంట్ ముందే తీసుకుని ఇలా కూడా ఫ్రాడ్స్ చేస్తుంటారు. ఎస్, మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఎవ్వరూ మోసపోవద్దు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చాలా నడుస్తున్నాయి, చాలా స్కామ్స్, చీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఒక్కసారి ఆలోచించండి. ఎవరికైనా ఊరికే డబ్బులు ఇచ్చే ముందు, మీరు మోసపోయే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి వాళ్ళ మాటలు కూడా నమ్మకుండా జెన్యూన్గా ఇంటర్వ్యూస్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్ చేసుకుని వెళ్ళడమే బెటర్. ఎస్, థ్యాంక్ యూ అండి. అండ్ మీరు ఇన్ కేస్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను, ఒక్కసారి చూసేయండి. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉంది, అదేంటో డిస్క్రిప్షన్లో చూసేయండి. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి.